పొద్దు వేయింది మరి ఎవరైనా కైకిలోళ్ళు దొరుకుతారో ఈ చిన్న పత్తి చేనన్న కలవ కదా ఉన్నారో పోయిర్రో మంది మరి వాళ్ళ రూపు ఉన్నదో పోయి అన్నత్త మనమ్మ ఉన్నదో మన మనమ్మ కూడా వేయిందటన్న ఓ 2-3 ఊళ్ళో కలిసేద్దాం. చక్క ఎటు పోతున్నావు? మంది జడకోతానే పత్తి కలిసేది ఉన్నది ఇయరా ఏదుకును తీర్పారు కూర్చుని కైకిలో పిలుచుకోవాలి. ఏం పర్లేదు నన్ను పిలుస్తానేరా అని అందరిని పిలుస్తాను. ఏడా నువ్వు పిలుస్తాతో రావా అని పిలవలేదు. ఎందుకు రాను నేను? మరి రా ఇప్పటికైనా ఇంకేంది పోదాం. కైకిలంట కైకిలు 300. 300 ఇస్తారా? సరే మరి నన్ను ఎందుకు పిలుస్తలేవు అన్నాడు? నువ్వు నాయన వెళ్తే వస్తావా? ఆటోలో తోట పోతావా? అయితే ఆటో ఎక్కి రా ఇలా. ఎందుకు రాను? ఈ కాడ నుండి విలువ రోజు వస్తా. ఏమన్నా ఊర్ల పంట పోతావా? ఆటోలు ఎక్కి నాకు వస్తావా? ఊళ్ళో ఉన్నదానికి ఏమున్నగా ఆటో బోర్ల పడ్డ తిడతాను నన్ను పోకాని. నేను పోను, ఊళ్ళోనే వస్తా. మంచిగా అయిందా? అయ్యో నీకింత సంబరం అవుతుందా? పాప వాళ్ళు కాళ్ళకళ్ళు ఇరగాడబడ్డారు. మరి ఉన్న ఊళ్ళో ఇంత కాయలో గంజ తాగి కూర్చోవాలి గాని ఊళ్ళో ఎక్కువ పోవాడుతురి, ఆటోలు ఎక్కుతారు సంబరంగా పోవాడుతురి. ఇక అందరు పోతా అంటే నేను పోయినా ఒక్కదాన్ని నడుతుంది, నలుగురితో నేను పోతి. సరే అయితే గానీ ఆ సద్దులు ఇంత బోవాడేసుకొని రాపో. పోతా అని పోయేటప్పుడు పిలుస్తా. అయ్యో సద్దుల పువ్వు ఎందుకు వేసుకొచ్చుకుండు? నువ్వు వాడు అడ్డి పెట్టరాదు ఇంత. ఓ నాకు లచ్చ అత్త కొరిగిస్తా, నీకు కొరిగిస్తుందా? మా అత్తతి ఏ కూరకి వస్తాను. ఏ కూర ఎక్కడన్నా ఇగో పొద్దు పోయిందని కైకిలో పిలుస్తానికి పోతాను. ఇంత తొక్కు వారేసుకొచ్చుకుంటే వెళ్ళిపోయి తొక్కు. కూర అనుకరా ఇంత అంత నేను ఏమంటాను ఇప్పుడు? నేను అంటే పొద్దు పోతుంది. నువ్వు పెట్టుకొచ్చుకునేది ఏదో నాకు ఇంత పెట్టించు. సరే మా పెట్టుకొస్తా కానీ రా, నేను పోతానా మంది చదువుకోవాలి. ఇంకా సరే ఇంకెవరు వస్తారు మరి? ఏమాగా రూపు ఉన్నదంటే మరి పోరు దగ్గర కన్నా పోయేస్తా. మరి అది ఉన్నదో ఎవరికన్నా పోయిందో. సరే పోయిరాపో. పోయి వచ్చి చేస్తుంది నాకు. ఆడిది ఎవడు విలువనట్టున్నాడు ఇవాళ. నన్ను మరీ పిలిచి కైకి వస్తా అంటా అంది. ఎటువైపు అయితే అటు ఊరికి ఆడిది. ఇప్పసారి ఆడిది పాడువాడా. ఎవడు దొరకలే ఇవాళ. చెట్టు కింద కూర్చున్నది ముద్దుగా వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటూ ఉంటాంది ఈ ఆడిది. దీన్ని ఆడిదాన్ని గొరిగియ అయితే పాటు రాని 2-3 అన్న కలుస్తుంది. ఆడిది అంటే ఆడిదే. చెట్టు కింద కూర్చొని మంచిగా చల్లొత్తుకుంటూ ఉంటుంది. నేను రావన్నా అంటుంది. ఈ ఆడిది వస్తుందో మరి వాళ్ళకే కొనే కొడుతుంది. ఇక ఇల్లు ఇది వస్తే పందిరి పచ్చబడుతుంది నాకు. ఉన్నదోకి వదినన్న ఉన్నావా? నేనేనన్నా. పనిపోయిందా? పచ్చి శనగలు పత్తుదామని చూస్తాను అన్న. సాయంత్రం వచ్చాను. పత్తి చెట్ల గడ్డి బాగా పాడైంది. ఎట్లా ఏందో కైకిలో దొరుకుతలేరు. నిన్న పొద్దుగా వాన పడ్డది. ఇలా కొద్దిగా గెరవైందని వచ్చిందే. నిన్న పొద్దుగా చెప్తా అయిపోగా. సరే మరి పొద్దుకైతే అత్త చెప్పు. పొద్దుగా చెప్తాను. పనికైందా వదినే? ఎవరు లేనట్టే ఉన్నారు కదా కైకిలి. ఈ పోరు ఒక్కదైతే అయితే ఉంటుంది ఇంటికాడ పనికి వాసి. మరి ఉన్నదా? సప్పుడు చేస్తలేవే? ఉన్నా ఇంట్లో ఉన్నా. చెప్పు. ఏం చెప్తాను? పని అయిందా? ఇంకా పని తీరలేదు. పత్తి శనగలు రారాదు. నిన్న మాటలు చెప్పొద్దా అక్క? ఇప్పుడు పొద్దుక్క ఇంకా ఏర్పడి అన్న ఉంది. పని కాలే ఏం కాలే. నిన్న మా ప్రధాని చెప్తారు కూడా వాన పడ్డది కదా కొద్దిగా గెరివిస్తాను. అయితే లేదా మును వెనకైనా మంచిదే. సరే గాని మరి మా కొడుకు ఒక్కడు ఉంటాను ఇంటికాడ. ఎంబడి పట్టుకరా అన్న. పట్టుకరా. పత్తి శనగ కలుపుతాడు. ఏమైతుంది ఇలా పడేలేదా? గదే మళ్ళీ ఒక్కడు ఇంటికాడ ఉంటాడని పట్టుకరా. మరో చెత్తులు కూడా పట్టుకొచ్చుకో. ఆ డబ్బా గిన్నెలు ఇంత వేసుకరా. వేసుకత్తా. మరి నీ దాంట్లోకి ఇంకెవరన్నా వెళ్తా. సరే పిలువు మరి. మరి మర్చిపోకురా. సరే అత్తతి. ఇంకా ఈ పోరని పట్టుకుపోదాం మెల్లగా. ఏం లేదు అట్టేనే కూర్చున్నా. ఎప్పుడు చల్లి పట్టుకొని ఉంటావా? ఏమన్నా నీళ్ళ పని కూర్చుంటావు. పత్తి చేనులా కుప్ప ఎత్తిపోతురా. కుప్పలేరా నేను వస్తానా?
అసో పెద్ద తురుంకాని నువ్వు గాడులతో నా తిజ్జది పోతుంది మా సూపతిగాలతో అవో ఇజ్జతాట గాడిదున్నావు కాదు ఇంటి కాడ కూర్చొని ఆ సెల్లులు వచ్చుకోవడానికి బ్యాలెన్స్ ఉండద్దారా సప్పుడు నువ్వు అన్నలు ఇస్తా బ్యాలెన్స్ వేసుకుందు కుప్పలు ఎత్తిపోతురా నేను కాపని నేను రారా మయ కాదు నేను రా దెబ్బ వచ్చింది దండం పెడతా మయ కాదు కుప్పలు ఎత్తిపోతుందా అలకైనా ఉంటుందా అలకానే ఉంటుంది నేను చెప్తుందా ఆడిపోయిన బాగానే మంది కూర తయారైందా ఇంకా తయారు కాలేదు పొద్దుపోయిందంటే ఇంకా మొత్తం మంచిగా ఇంత సాపుకొని కూర్చున్నట్టున్నది తయారైనా అయ్యో వెళ్తలేదేమే అత్తున్న తయారైనా ఇక పొద్దుపోయిందో ముందు వెనకైతే అంటే మొత్తం సాపుకొని ఉన్నావు ఇంట్లో ఇగోరా ఈ ఎండ కూడా తెత్తువాళ్ళు వేసుకో సర్ది ఏ సాలు ఆడు పోరడు బాగానే తింటాడా ఏదో బుక్కడు తింటాడు కావచ్చు ఆకలి అయితే రాయ్యరా పారా సాండీలు వద్దంటే కొని వాటి చూడు ఏటన్నా పోతా వేసుడు తీసుడు ఏం కట్టవురా అది చెప్పులు అయితే మంచిగా వేసుకొని పోవచ్చు అది పెట్టు అయితే పోతుంది మళ్ళీ ఎట్లా నడతావు కాళ్ళకు తట్టుకొని పడతావు ఏనన్నా నడు అని ఎత్తించి వేసుకో ఎండ కొడుతుంది ఎవరు ఇంకెవరి కాడికి వచ్చిందా ముచ్చట రావు అయ్యా అక్క ఏమనుకోకి ఇవాళ మీ తమ్ముడు ఇంటికాడనే ఉండమంటాడు ఎందుకు కొత్త పెళ్లి పిల్లవా ఇంటికాడ ఉండడానికి గట్ల అంటావేందక్క ఇంట్లో పని ఉన్నది నీ ముఖం పాడవాడ కదనే ఏడ్చుకున్నానే వాడు ఏమో నాకే వరకు ఇంటికన్నా ఉండమంటాడు ఇవాళ ఇక మర్చుకుందిరా నా కథ పాడుగాను నువ్వు అట్లవా అని నేను ఇంకా మందిని పిలుచుకోలేదు నీకు పిల్లని చూసుకొని ఆ మంది అయ్యి కుప్పలు ఇష్టాన్ని కూడా మగపోరని పిలుచుకున్నావు రానంట మరి కాళ్ళు పట్టుకొని నన్ను గదో పట్టుకొని రమ్మన్న బాతులాడి ఇప్పుడు నువ్వు తీరటానికి వచ్చినాక మా తమ్ముడు వద్దన్నాడు నా మొగుడు వద్దన్నాడు అని పడుతుంది బక్క గట్ల నాకు ఏమనుకోకక్క అంటే ఏమన్నట్టే చెప్పాను రేపత్తా అయ్యాలు ఒరిగించిన వాడి రేపు ఒరిగిస్తావు ఏమనుకోక తీరుదడక్క నాకు లేట్ ఇంట్లో మళ్ళా ఇది ఎక్కడికి గతేను రేపత్తపు రేపు మరి తప్పకుండా రావాలి అత్త ఎవ్వరు విలువకు రేపు అత్త రేపు రాలేదనుకో నెత్తిపూడి మొత్తం కవిరిస్తా అమ్మ సరే అత్త అనుకుంటాను రేపు నువ్వు విలువకున్నా అత్త చూస్తా కదా నీ ఆట నీ బోవావు అగో మీరు టిఫిన్ డబ్బాలు తెచ్చుకుంటాను నాకేమేం చెప్పలే నేను నువ్వు లాడుకుంటా రమ్మని సర్ది తెచ్చుకోమని చెప్పలేదా రమ్మటివిగా దా చెరుబుక్కాడు మాట్లాడతాం గాని నీ పోరడు ముక్కుల తొక్కు పూర్తిగా అధ్వానం అవుతాడు పోరడు ఇంత అవ్వక ఆసరైతే గాడిది ఉన్నాడు చెప్పులు విన్నా ఇప్పుడా ఇడువాడా అదో తత్తాన్నది లేకిడిది అదే పట్టింది ఇదంతా మీదేనా ఇదంతా మాదే నేను కొంచెం కూర్చొని వస్తపా ఏం కూర్చుంటారా మునుగు కలుస్తావా ఏండ బాగా కొడుతుంది ఎండైనా కొడుతుందిరా రారా అయ్యా కూర్చుంటానికి వచ్చినవా పైసలు ఇయ్యనా మా ఇస్తాను రా మా అత్తనపా చెప్పినట్టు ఇవ్వలే అనుకో కాయకులు మొత్తం ఇయ్య ఏం చేసారు ఇవో కొంక వాడి తవ్వు పారే కొంకయే దొడ్ల పారునే తెచ్చుకోపోవచ్చు చిన్న పార చదువుతావా మెల్లమెల్ల నీళ్ళు కూర్చుంటావా నీడ కూర్చుంటే ఇస్తారా కాయకిలే నేను తాగదు ఏంటి పొల్లగా వస్తుంది మాట్లాడుతావు మొత్తం కూర్చుంటే పెడతాను ఏంటి ఏమ్మా ఇక వాడిని తాగుతావు నువ్వు తాగుతావు పాటు మా ఇస్తావు పట్టు చెప్పి చెప్పమ్మా నువ్వు పట్టు నేను చెప్ప కలుసుకుంటూ పోతే అన్న ముందరికి వస్తారు వెనక ముచ్చట పెడతారు ఇంకా అయ్యో వీడు అట్లా పీకిందేమో వీడేటో ఆరలేదుగా
ఇగో ఇట్లా చెట్లు వీకవురా అయ్యో గడ్డి మీ అయ్య వచ్చి తిత్తరా మీ అవ్వ వచ్చి తిత్తదా నీ పిల్లం వచ్చి తిత్తదా గిది ఎవరు ఈ పిచ్చి చెట్రా ఇగో ఏంట్రా నడవలు పొలగాడ సోడి మంచి కలుస్తాను చిన్న పొలగాడ సోడి ఓ కైకిలు ఇస్తారు అట్టిగానే అది దాన్ని మాట్లాడితే ఇగో చూడు నా కొడుకు ఎంత సిల్కోలా కలుపుతాను అదే ఆనకన్నా ద్వారా ఉన్నావు అనుకో మరి నాకు రాదని ముందే చెప్తే నువ్వే పట్టుకొచ్చి ఏంద్రా ఇచ్చేది మానబోయేది అట్టున్నది నిన్ను తీసుకొచ్చినావో కానీ ఇదంతా గడ్డి రాయో అయ్యో భగవంతా మంచిగారు పచ్చి చెట్టు నువ్వు ఇంటికాడ అడిగి తీసుకురావా అక్క కస్తా అన్నడే పోరి ఏం చేయాలి ఓ అత్తరంటే కదా ఏమైంది మరి ఇంకా దాని ముఖం పోర్లే అది అత్త అన్నది అది రానేలేదు అది ఇంకా నన్ను కైకిలు పిలుస్తానని నేను అత్త అంటే చెట్టు కింద కూర్చొని ఆప చెట్టు కింద కూర్చొని నన్ను పిలవా కైకిలి అందరిని పిలుస్తాను గాని ఇది వచ్చినాక ఇలా ఒరిగిపోసిందట అవును వచ్చాక ఆడిపురాన్ని బాగుంది అత్తరాంటివిగా కుక్కలను కనిపించలేదు ఓ రామ నువ్వు ఆశోని మర్చిపోయిన ఆడిపోరగాలంటే ఆశపడి వచ్చినావు కాదురా నువ్వు అట్లే చెప్తే ఇంటికాడ మనం అట్లా చెప్తే అత్తవని అట్లా చెప్పిన పిచ్చి కాదు అంతేనా నేను ఆడిపోరగాన్ని వస్తారంటే వచ్చిన ఏ ఉత్తరాలకి ఇది ఒక్కటే వచ్చింది నేను చేయనే చేయకు అయ్యో అని ఆడిపోరగాన్ని వస్తారంటే నేను ఇది పూర ఎందుక దానికి దాని పూరడు ఉన్నది సైకిల్ అయితే మంచిగా ఇస్తావుగా అవును వచ్చాక పూరిని పిలుస్తానే ఆంటీని పిలిచినావు ఓ నీ నల్లమొక్కల మన్ను ఏందిరా నేనేమో ఆంటీ లెక్కలు కనబడుతున్నా గంట మాట అన్నవేంద్రా ఆంటీ కాకపోతే పోరువా నీకు నీకు లగ్గం అయితే నీకు నలుగురు ఉడుదురు నాకంటే ఒక్కడు పుట్టిండు గాని గొడ్డు నేను తక్కువ ఉన్నావారా నీకు ఎట్లా కనబడుతున్నావు ఆంటీ అంటాడు కాలేజ్ పోరాలు అనుకుంటున్నావు నీ కాలేజ్ పోరాలు నచ్చిండు చదువుతారా అని పోరాళ్ళ కోసం వచ్చినా అని మాట్లాడుతున్నావు నువ్వు ఎవరకుండు ఎందువరకు ఇంకా అనే మాటలు అనుకుంటా నువ్వు నాకు వచ్చినావు కైకిది అదే నీకు రాకపోతే నువ్వు నన్ను ఆటాడేది కన్నావు ఆ పురాణాన్ని పిలుస్తాను అన్న వాళ్ళే నేను అన్నా ఆంటీ కాకపోతే పడసాను నువ్వు పర్సన్ కాకపోతే నేను బాగానే ఆటేదాన్ని పని చేయకపోతే నువ్వు ఇట్లా వచ్చినా నువ్వు కలుస్తానవా నీ మును నేను ఎందుకు కలుతా నా మునివే నాకు వెళ్తలేదు ఏంద్రేమో బాగా మాట్లాడుతాను ఇంకోసారి ఎక్క తక్కువ మాట్లాడుకో కొంప మాట్లాడు నువ్వు కైకిలి పిలిచి గిట్ట చేస్తావు నువ్వు ఏంది చేసింది ఓ మంచోళ్ళ పట్టుకొచ్చినావు పాట ఇంకా ఓ అన్నట కాళ్ళు గద పట్టుకోని పట్టుకొచ్చిందట కొంచెం నేనే కొంచెం దాన్ని ఆడ ఎన్ని మాట్లాడినాడు ఏనత్తలే నీకు నేనే ఆడ వచ్చి బాగానే చేసిండు కదా అనే మాటలు మంచిగా ఉన్నాయా ఏంటి పరే నీ కలత్తలే మరి పక్క పోయి గట్టే నారా అన్నాడు నువ్వు అన్నత్తలే నీకు పసిపోరాడు పాలు అవుతాడా తీస్తా నేను నన్ను కలవరమ్మను కలవచ్చు ఆయన నా పోరాడు కూడా ఎంత సిల్క లెక్కలు కలుతాడు కనబడుతుంది గడ్డి నీకు గడ్డి మంచి కలుతాడు పట్టుకోలేకపోతే నువ్వే ఇంటి మీకు ఎన్నుకున్నావు ఏంది మా సారే అబ్బో నీ అసలు కైకిలు వచ్చినా ఇక సింగారం ఎత్తి దానికోసం వచ్చావే కొట్టింది నీకు పాటు ఓ అమ్మ నాకు దూపు అవుతుంది ఆ చెట్టు కింద పోదాం పైన ఊడుతుంది అయ్యో దూపు అవుతుందా నాన్న సరే అక్క దూపు అవుతుందండి నా కొడుకు కొన్ని నీళ్ళు ఆగించుకత్తా తాగచ్చుదా మా అత్త తీయలేవు అబ్బా అంతే ఇది కలుసుకురా నాకు బాగా వచ్చేస్తుంది నాకు బాగా వచ్చేస్తుంది అట్లుంటది మనతోని ముచ్చట
అయ్యో ఉచ్చేస్తుందారా నాని సరే పా తీసుకోపోతా ఓ అక్క పొలానికి ఉచ్చేస్తుందట తీసుకుపోయా తీసుకుపో నాని నేను ఊర్లో పోను ఇదో మనిషి ఇదో కథ అదో తత్తలేదు లేకింది అది రాలేదని నేను సత్తా అంటే వీడిని నడవలు పెట్టింది వీడిని కట ఉచ్చత్తన్నట ఓసారి ఉచ్చట ఓసారి ఏరుగట ఓసారి దూపాట ఓసారి భూపాట మాస్కరాత్రి సెల్కలబోను పో నా కైకిలు పాడవాడ మంది పాడవాడ ఏం పుట్టింది ఇలా మందికి ఈ మందికి మర్రావు రాను ఓ ఇజ్జత మానం పోతుంది ఎవరు కానీ చెప్పినా నన్నే తద్దారు ఇంకా పోరని పట్టుకపోతావే అది మంచిగా పోరని సంధి చేసుకొని అది అవతల పడతాంది ఏమైంది ఇంకా కాలేదా గింతసేపాయే ఈ జిబ్బు అత్తలేదు అత్తలేదా మరి అప్పటి నుంచి చెప్తలేవేంద్రా నేను నచ్చి తీస్తురు కదా సరే చెప్పు పోయి అయిందారా కాలే మరి చెప్పు కానీ అవి ఆగది ఇంకెంతసేపు వస్తావురా బాగత్తంది నీ బాగత్తుడు పాడుగాను అవి ఆగనే ఆగది కాదురా సంత దొరికితే చాలు చింత కొమ్మల లెక్కి కూర్చుంటది అయిందా ఇంకా కాలేదురా అయిపోయింది జిప్పు పెడుతుందా ఈ జిప్పు పెట్టుడు చల్లగుండా అందుకే షార్ట్ వారేసుకోరా నైట్ ప్యాంటో షార్ట్ అని చెప్పిన ఇనవా అన్ని సోకులు గిప్పటి నుంచే నాడు ఆడెంత గులుగుతాందో ఇట్లాంటి ప్యాంట్లు వేసుకుంటేనే మా క్లాస్ లో ఆడవాళ్ళు చూస్తారు ఈ గుప్ప నుంచే పోరీలు సోకులారా నాడు వాళ్ళ కడుతూ పాటు ఎండ కొడతాను మెల్ల తాగు నేను తాగుతా గాని సరేనా సార్ రారు ఇంకెంతసేపు ఉంటారు వెనకనే ఆకలి అవుతుంది ఆకలి అవుతుందా అయ్యో ఇప్పుడే 2 సార్లు పోయేస్తా ఇంకా ఒకసారి నీళ్ళు అని పోతుంది ఉచ్చు అని పోతుంది ఇప్పుడు ఆకలి అవుతుంది తిందామంటే మళ్ళా ఏమంటదో ఏమో సరే అడుగైతే చూస్తా సరేనా అక్క పొలగానికి ఆకలి అవుతుందట అన్నమాట తిన్నాం పాలే ఇప్పుడు ఎంత అవుతుంది ఆకలి అవుతుంది అయ్యో పొల్లగాడు రాక చెయ్యాలనే కాదక్క నీ కాల్సుడు చేర్లా పోను ఇప్పుడే ఏరుగాని పోతివి ఇప్పుడే ఉత్సాహం పోతివి ఇప్పుడే మళ్ళీ ఆకలిని పడుతుంది నీ కైకిలు గంగల నేను కైకిలు పిలిచేందుకో పిలుచుకోక ఎందుకే వాడేమో అట్లా చేసే అదేమో ఇట్లా చేసే నువ్వేమో ఇట్లా చేయబడుతుంది ఇక ఉండుర్రిగా మీరే చిరుర్రి మీరే పండుర్రి మీరే బోడుర్రి ఇక నాకు ఈ కలపద్దు ఈ కథద్దు చేత చేర్లా పోను ఉండుర్రిగా అలానే ఉండుర్రిగా మీరు నాకు ఈ కాల్పద్దు ఈ కథద్దు ఈ భూమద్దు ఈ ఏవసరద్దు నాకు ఏదద్దు ఇవి ఉండుర్రి నువ్వెన్న కొడుక ఉండయిగా ఉండు కర్రాలు కనిపించింది అయ్యాల మిమ్మల్ని కైకిలి పాడువాడ కాదని శిశి ఓ ఇద్దరు పోతే కానీ చెప్పుకున్న మానం పోతుంది ఇంత అధ్వానం రానే అధ్వానం పాడువాడ ఆ పాడుకోవడం అట్లా వేసింది ఆ లేకిడిదన అట్లా వేసింది ఇక ఎందుకే నేను చేసేందుకు చేసుకోకండి ఓ దేవుడా ఇంత అధ్వానం ఆ ఇద్దరు పోతే కానీ చెప్పుకున్నా ఓ ఓడి బాధ్యత యువతిని పిలుచుకోవద్దు ఇక యువతనన్నా పిలుచుకున్నా కూడా పొద్దుకి సావులో పిలుచుకోవాలి కానీ ఇవి ఉండుర్రి ఇక సావురి అని సావురి భూమి ఉంచుకోవాలి కదా మనం ఉంచుకుందాం పట్టు ఆమెకి అంతా కలుద్దాం పట్టు ఏం కలుపుతావురా అసలు సేనామే ఇంత సగం కైకిలు కూడా ఇస్తుందో ఏదో ఏదో నీ నెంబర్ పెట్టుకొచ్చినందుకు ఇంత కైకిలు కూడా మునిగే కాదురా గంగల పోయి ఒకసారి ఏరుగా అంటే ఒకసారి దూప అంటే ఇక తిందాం అనేసరికి ఆమెకు కోపం వచ్చే ఊరికే ఈ కైకిలు కూడా ఇస్తుందో ఏదో ఇక ఆమె లేదు మనం ఏం చేసుకుంటావు చేనులా ఎట్లా మాట వలసుకు చేను ఉంచుకోర్రా అంటది అన్నంత మాత్రం ఉంచుకుంటావా రా మనం పా ఇక మనం ఏం చేస్తాం ఈడ పా ఇడిదే కొంక ఇక ఏం చేస్తాం గంగల ఊర్లో ఇజ్జత్ పోతుంది ఈ పట్టవాటిలు ఇంటికి వచ్చిర్రు ఆనలేదు అర్పులేదు ఎందుకు వచ్చిర్రు అవ్వ అంటారు షీ ఏంది లచ్చ చెప్పన్నా అత్తను పత్తి కాల్చో అయిందా అత్తనే
కలిసినవా పత్తి కలవలే ఏం కలవలే కైకిలాని పిలిచిన కైకిలు పాడవాడా పోరని పిలిచిన పోరాడు అట్లా దింకపోయిండు దీన్ని పిలిస్తే అది పాట పాటిల్ అది పోరని వేసుకొని వచ్చింది ఒకసారి ఉత్తానే ఒకసారి ఏరుగానే ఒకసారి భూవానే ఒకసారి బుక్కాను అది వాడు దగ్గర అప్పుడు వచ్చిన ఆ పోరని కుప్పలు తీసేందుకు రారా అంటే వాడు దాంతో రోజులు పెట్టుకొని వాడు వచ్చిండు కాలిపేడ కలిసింది అవ్వ కాలుపు కలవలే మన కలవాలి సప్పుడే వచ్చింది ఏం చేయాలి అయ్యో గంత పాపం అయిందా పదివినాన్ని పిలిచిన కైకిలి దాన్ని ఏమంట పిలిచిందో కథర సేనాడు వారైంది ఏం చేయాలి చెప్పు నేను చెట్టు కింద కూర్చున్నది నన్ను తొవ్వంట పోయేదాన్ని మందలిచ్చింది అది నేను రావన్నా నన్ను పిలుస్తలేవు నేను గొరిగిత్తు బాగా అన్నది అది వచ్చింది లేదు పీకింది లేదు ఏం చేయాలి చెప్పు నేను మొగడు ఆట దాన్ని ఇంటికాడు ఉండవన్నట ఉండు పిల్లవా ఇలా గుడ్లు పెడదు నాకు ఉండు అని చెప్పినట మొగడు ఆ మొగనికి ఎట్లా మానలేదు దేనికి ఎట్లా మానవ లేదు అయ్యో మొగడెందుకుండు అన్నాడు అబ్బా అది 50 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే ఆటో పోయింది ఆటోలో ఎక్కి ఇదైనా మనిషేనా చిమంత కైకిలేని మందలు ఇస్త కథ అది కైకిలు రాకుండా అయింది నాకు చేనులో ఆగం చేసింది దీని కాళ్ళు మన దాని సంగతి చెప్పత్తా దాన్ని చికెన్ కలు కొరిగించుకొస్తా నువ్వు ఉంటావా ఉండి ఇన్నా ఉండు దాని సంగతి చెప్పత్తా అక్క ఓ అక్క అని వెళ్తాంది సంసారం ఏ ఇచ్చుకుండు అన్నాడు తమ్ముడు ఉన్న పని అయిందా మరి ఏం పనక్క ఏం లేదు అట్టుగానే ఉన్నా అట్లనే ఉన్నావా తిన్నా మరి తిన్నా పొద్దంతా వండుకొని ఇప్పుడే లేచిన పే అంతా పుండు పుండు ఉంది అబ్బో వీటు పొద్దున్న ఇంట్లో పన్నవా ఏ ఇటుకు మాట్లాడతా ఇప్పసారి ఆడదానే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అక్క కైకిలు ఎవడు ఎక్కువ ఇస్తా అంటే వాంచకపోరా ఏ కైకిలి ఇవో మంచిగా మాట్లాడు ఏంటి ఏమో ఎక్కువ తాటిపోతావా అంటున్నావు ఏం మంచిగా మాట్లాడన్నా కాదు నిన్ను నేను పిలిచిండా కైకిలి సాపోసు చెప్పుతానా నిన్ను నేను పిలిచిండా కైకిలి నువ్వు వెళ్తాడు రమ్మంటేనే కదా అత్త అన్నది నువ్వు నన్ను మందలిచ్చినా నేను నిన్ను మందలిచ్చి నేను మందలిచ్చిన అయితే ఏంది ఇప్పుడు జట్టమ్మ హోదానా కైకిలు రాలేవు నన్ను పిలుస్తలేవు నన్ను కొరిగిస్తలేవు ఆంటివి జట్టగానే నిన్ను మందలి నువ్వు కూడా చెట్టుగాను దీని కాండ మండ బోడ బాగానే ఉన్నది నిన్ను ఆమె చెట్టు కింద కూర్చొని చల్లు పట్టుకొని కైకిలు రావన్నా కుయికిలు రావన్నా అంటివి కుయికిలేదు కైకిలేదే జట్టం ఉండదా నిన్ను జట్టగా నువ్వేందా నన్ను కొరిగించావు నేను మొన్న తిరుపతికి కొరిగించుకున్నా నువ్వేందా నన్ను కొరిగించేది ఎవరికన్నా కైకిలు వస్తాను పోలేదని పాప సికెట్ పెట్టుకొని వెళ్తా నేను ఏమనుకుంటావు నల్లి కుట్టాలని చాయని బోడమ్మ కోల కట్టే